నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు ఉన్నారు. ఆమెతో చిట్చాట్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ కీరవాణి అందశ్రీ ఈ గొడవ ఏంటి మేడం? అందశ్రీ పాట రాశారు. ఆయన దళితుడు కాబట్టి కేసీఆర్ ఆ పాటను జాతీయ గీతంగా ప్రకటించలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు నేను ఇంపార్టెంట్ ఇస్తున్నాను కాబట్టి ఆ పాట అధికారిక పాటగా చేస్తానని చెప్పారు. అయితే దానికి మ్యూజిక్ని కీరవాణిని ఎంచుకున్నారు. అది వివాదమైంది. తెలంగాణ పాటకు ఆంధ్ర బాణి ఏంటి అనేది ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? కేసీఆర్ గారు గతం నుంచి కూడా చూసుకుంటే చెప్పింది ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా చేశాడా? ఆయన గతంలో ఏం చెప్పాడు? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానా అన్నాడు. సో చెప్పి నేను అది మాట తప్పితే నేను నేలకు ముక్కు రాస్తానని ఇన్ని మాటలు మాట్లాడాడు. కానీ అది ఎక్కడైనా జరిగిందా? అది జరగలేదు. కానీ అదే దళితుడు ఈరోజు పాట రాస్తే ఒప్పుకుంటాడా? అది అట్లా పెట్టేశాడు. 10 ఏళ్ల పాటు ఆ పాటను అలా తొక్కి పెట్టాడు. అంటే అందశ్రీ గారు ఒక దళితుడేనా? ఇవన్నీ మనకు కనపడుతూనే ఉంది. కేసీఆర్ గారు ఎప్పుడూ కూడా ఆయనదే మాట చెల్లాలి. నేనే అంటే ఈ తెలంగాణకంతా పెత్తనదారి వ్యవస్థని తీసుకొచ్చింది ఆ కుటుంబం కాబట్టి. అంటే గతంలో పోయింది ఎన్టీఆర్ గారి హయాంలో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేస్తే ఈయన వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అంటే దీనికంతా తెలంగాణకంతా ఒక పితామహుడు లాగా ఫీల్ అవుతుంటారు కాబట్టి కేసీఆర్ గారు ఆయన చెప్పిందే జరగాలి, అదే ఆయన చెప్పిందే జరగాలి అనే ఒక ఇది తీసుకుంటాడు. సరే, ఆంధ్ర తెలంగాణ అనేది ఏంటంటే పార్టీలు ఉన్నంతసేపు 10 ఏళ్ళు తెలంగాణ వాళ్ళని ఎక్కడ తెలంగాణ ఆంధ్ర అనే ఒక విధ్వంసాలు ఎక్కడ రాలా. ఇప్పుడు అధికారం దిగిపోయాడు కదా. సో ఏదైతే మాట చెప్పి తెలంగాణ ఆంధ్ర అని రెచ్చగొట్టి వచ్చిన పార్టీ అది. సో ఇప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ స్టార్ట్ చేశాడు రిపీట్. సో రిపీట్ ఇప్పుడు ఏంటి? కీరవాణి గారు పాట మ్యూజిక్ ఇది ఇచ్చాడు అనే దానికోసం ఆయన ఒక ఆస్కార్ గ్రహీత. ఇప్పుడు ఆయన రాసిన పాటలకి ఆస్కార్ అవార్డ్స్ రావటం జరిగాయి కదా. ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఇచ్చిన దానికే కదా వచ్చాయి. అలాంటి వ్యక్తిని అంటే మనం ప్రపంచ దేశాల్లో వెళ్ళి మనం గుర్తింపు తెచ్చుకోవాలి. కానీ పక్కన తెలుగు వాళ్ళగా ఓర్చలేకపోతున్నాడా కేసీఆర్ గారు? అంటే వాళ్ళ కూతురు మందు బిజినెస్ మటుకు తాగటానికి వాటికి లిక్కర్ బిజినెస్ మటుకు ఆంధ్ర వాళ్ళతో కలిసి చేయొచ్చా? పాట అయితే చేయకూడదు. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కలిసి మందు కొట్టొచ్చు కానీ పాట పాడొద్దు. పాటలు మనకు పనికిరావు కానీ మందు వ్యాపారాలు అలాంటివి చేసుకోవచ్చు. మనం కాంట్రాక్ట్లు ఇచ్చుకోవచ్చు, చేయొచ్చు. ఆయన ఏదైనా చేయొచ్చు. ఆయన గవర్నమెంట్ లో ఆయన చేయొచ్చు. ఆంధ్ర వాళ్ళు డబ్బులు కావాలి. ఈయన ఆంధ్ర ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తాడు. ఆంధ్ర ఇప్పుడు రోజా ఇంటికి వెళ్ళి భోంచేసి రాలేదా? ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని గురించి ఆయన సన్నిహితంగా ఉండి వాళ్ళని వీళ్ళు వాళ్ళ ఇంటికి తిరగలేదా? అంటే చిన్నజీయర్ స్వామి పాదాలు పడ్డారు. చిన్నజీయర్ స్వామీజీ తెలంగాణలో స్వాములు లేరా? తెలంగాణ వాళ్ళు అంటే ఆయన కోసం అన్ని ఎకరాలు ఇచ్చి కూడా అక్కడ కట్టుకొని ఇచ్చాడు కదా. అప్పుడు ఎందుకు రాలేదు అభ్యంతరం ఆంధ్ర తెలంగాణ? అంటే నేను అదే చెప్పేది. కేసీఆర్ గారికి ఆ 10 ఏళ్ళు గుర్తురాలా. ఇప్పుడు గుర్తొస్తుంది. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి విధ్వంసాలు రెచ్చగొట్టి ఇప్పుడు అధికారం లేకుండా ఉంది. ఆంధ్ర వాళ్ళకి పాట ఎట్లా ఇస్తాడు? వాళ్ళే పాడితే మేము ఎట్టా ఒప్పుకుంటాం? అంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ట్యాక్సులు కట్టట్లేదా? ఇక్కడ బతకట్లేదా? అంటే నీకు ఇన్ని రోజులు గుర్తు రాలేదు? ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడావు ఇన్ని రోజులు, 10 ఏళ్ళు నువ్వు ఆంధ్ర వాళ్ళు మంచివాళ్ళు. అంటే ఈయన చేస్తే సంసారం ఇంకా ఏదో అంటారు కదా, పక్కనాలు చేస్తే వేరే అని. అట్లాగా ఈయన ఈ రోజు మాట్లాడే మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఈయన కూతురు వ్యాపారాలు చేయొచ్చు, ఈయన కొడుకు వ్యాపారాలు చేయొచ్చు, ఆయన కోడలను అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. ఆయన కోడలు కూడా ఆంధ్రానే. ఆయన కోడలు ఆంధ్ర తెచ్చుకోవచ్చు. వాళ్ళు వ్యాపారాలు చేయొచ్చు. హరీష్ రావు అందరూ వ్యాపారాలు చేయొచ్చు. ఆంధ్ర వాళ్ళు ఈయన పార్టీకి ఫండ్స్ కూడా ఇవ్వచ్చు. ఫండ్స్ కూడా ఆంధ్ర వాళ్ళే ఇస్తారు. వీళ్ళ ప్రాజెక్టులన్నీ ఆంధ్ర వాళ్ళు చేయవచ్చు. మెగా వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళకే ఈయన కాంట్రాక్ట్ వర్క్లన్నీ ఇస్తాడు. అమరవీరుల స్తూపం కట్టింది సెక్రటరియట్ ముందు కూడా వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళే కట్టింది. అదే అన్ని ఆంధ్ర వాళ్ళతో చేయించుకుంటాడు. అంటే అక్కడ కిక్ బ్యాక్ కోసమా? ఓన్లీ అంటే విధ్వంసాలు మళ్ళా రెచ్చగొట్టాలి. సో ఆంధ్ర తెలంగాణ కానీ తెలంగాణ ప్రజలు చాలా హుషారుగా ఉన్నారు. ఈ ట్రిప్ లో అలా పడే అవకాశాలే లేదు. ఇప్పుడు వాళ్ళకి తెలంగాణ కావాలనుకున్నారు, సాధించుకున్నాం, తెలంగాణ వచ్చింది. మీకు గుర్తుందో లేదో అసెంబ్లీ ఎన్నికల ముందు
హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తారన్న భయం కూడా పెట్టాడు. అది బాగా ప్రచారం కూడా అయింది. అయినా తెలంగాణ ప్రజలు నమ్మలా. ఇప్పుడు తెలంగాణ కావాలనుకున్నారు, తెలంగాణ వచ్చింది. సో తెలంగాణ నేనైతే బాగా పరిపాలిస్తాను అన్నారు. 10 సంవత్సరాలు అవకాశం వచ్చింది. కానీ ఎక్కడ మిగులు బడ్జెట్లో ఉన్న స్టేట్ని దోచుకొని తిన్నాడు. కుటుంబం మొత్తం దోచుకుంది. దాని పర్యవసానమే ఇప్పుడు జైళ్ళకి వెళ్ళారు. సో ఇంకా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపు పొద్దున లిక్కరు ఇప్పుడు ఓన్లీ మనకు ఢిల్లీ వరకే తెలిసింది. రేపు ఇంకా తెలంగాణ స్టేట్లో జరిగిన లిక్కర్ స్కామ్లు కూడా బయట వస్తాయి కదా. కాళేశ్వరం కట్టింది కూడా ఇప్పుడు మనకు బయట వస్తుంది. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఫోన్ ట్యాపింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. దానిలో ఖచ్చితంగా ఈయన పేరు చెప్పటం కూడా జరిగింది, రాధాకృష్ణ. సో ఇవన్నీ ఒక్కొక్కటి బయట వస్తుంటే ఈయనే జైలుకి వెళ్లాల్సిన అవసరం. కానీ అలాంటి టైంలో ఇప్పుడు మళ్ళా తెలంగాణ ఇష్యూ అని అన్నట్టు కీరవాణి గారిని క్వశ్చన్ చేయటం అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది. అలా అనుకుంటే ఇండస్ట్రీ మొత్తం, తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే ఉంది, సినిమా ఇండస్ట్రీ మొత్తం. అంటే కీరవాణి గారిని ద్వేషిస్తే సో ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అసలు కళాకారులకి ఒక ప్రాంతాంతో సంబంధం లేదు. ఇప్పుడు హిందీ మూవీస్కి చేస్తున్నారు, ఇంగ్లీష్ మూవీస్కి చేస్తున్నారు, తమిళ్, తెలుగు అట్లా ఎక్కడైనా వాళ్ళు పనిచేస్తారు. అలాంటి పాటకు కూడా ఈమె ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తీసుకున్నారు. అంటే వాళ్ళ అవసరం అప్పుడు. అంటే మేము టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారితో చేయించాం అనే ఉద్దేశంతో అప్పుడు చేయించడం. అతను పక్క స్టేట్, అతను తమిళనాడు, ఇతను తెలుగు అతను. సో ఇక్కడే బతుకుతున్నారు, తెలంగాణలో ఉంటున్నారు వాళ్ళు. కీరవాణి గారు తెలంగాణలో ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మాట్లాడటమా? ఆయన గతంలో నేను అనుకుంటే 30 ఏళ్ళు ఉంటుంది తెలంగాణ వచ్చేసి కూడా. అలాంటి వాళ్ళని ఇప్పుడు నువ్వు మాట్లాడటమా? కేవలం రాజకీయ ప్రయోజనాలు. అంటే ఇప్పుడు కూడా కొట్టుకు సావండి, తగలబెట్టుకు సావండి, మళ్ళా ఏదైనా రోడ్ల మీదకి రండి జనాలు అనే విధ్వంసాలు ఇప్పుడు మళ్ళా రెచ్చగొట్టడం. ఎన్నికలు అయిపోయాయి కదా, ఎలాంటి లాభం ఏం రాదు కదా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినా కూడా ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటే ఈ గొడవలంటూ జరగాలి. గొడవలు జరగలేదు, ఇప్పుడు జరగాలి. సో దాని మూలాన గవర్నమెంట్ వైఫల్యాలు చూపెట్టగలుగుతాడు. సో కాంగ్రెస్ వైఫల్యం అన్నట్టు ఇవన్నీ అరికట్టలేకపోతుంది అన్నట్టు కాంగ్రెస్ వైఫల్యాలు చూపెట్టడానికి కోసం ఇప్పుడు మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ అని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు ఏమంత పిచ్చాళ్ళు అనుకుంటున్నాడా? తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇవన్నీ తెలంగాణలో జరిగే ఇష్యూస్ అన్నీ కూడా చూశారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఎంత దోచుకు తిన్నాడో తెలుసు. సో ఈయన ఇప్పుడు మళ్ళా రెచ్చగొట్టడం చేస్తున్నాడు. సో వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ అనేది ఇప్పుడు ఎవరికేమీ ప్రాబ్లం లేదు. ఎవరు బతుకులు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. సో ఈయన పెట్టినంత మాత్రాన మళ్ళీ విధ్వంసాలు చేసేదానికి ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే అప్పుడు జరిగినప్పుడు కూడా, తెలంగాణ ఇష్యూ జరిగినప్పుడు కూడా చనిపోయిన వాళ్ళని ఏ రకంగా చూశాడు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేదు కదా. సో ఇవన్నిటి మూలాన కూడా తెలంగాణ ఖచ్చితంగా నష్టపోయింది. కాబట్టి ఈయన మూలాన నష్టపోయింది, కేసీఆర్ గారి మూలాన తెలంగాణ నష్టపోయింది. పార్టీలో కూడా తెలంగాణ పేరు తీసేసి ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు చేయడం అంటే తెలంగాణ అని టీఆర్ఎస్ అని పెట్టినప్పుడు తెలంగాణ అనేది అవసరం ఉండింది. ఎందుకంటే గెలిచే వరకు ఒకటి, గెలిచిన తర్వాత అవసరం లేదనుకున్నాడు. నేను దేశ్కి నేత అన్నాడు. అంటే నేను జాతీయ నాయకుడిని, నేను ప్రధానమంత్రి అయ్యే ఇది నాలో ఉంది అని చెప్పాడు. కర్ణాటకకి వెళ్ళాడు, మహారాష్ట్ర వెళ్ళాడు, పక్కన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడు, ఇటు కంచి వరకు తమిళనాడు వెళ్ళాడు. సో మొత్తం తిరిగి వచ్చాడు. అంటే నేను ప్రధాని అయ్యే క్యాండిడేట్ని ఏం ప్రధాని అవుతాడు? ఇక్కడ రేపు 2 సీట్లు తెచ్చుకోమానండి. ఇక్కడ 2 సీట్లకు మించి కూడా వచ్చేటట్లేదు. ఒకటి వస్తే గొప్ప అనుకుంటున్నారు అందరూ. ఇంకా 4వ తారీఖు దాని భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది. ఒక సీట్ వచ్చిన తర్వాత క్యాండిడేట్లు ఎవరైనా ఉంటారా? ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా పార్టీలు ఎత్తుక్కొని వెళ్ళిపోతారు. కాంగ్రెస్ బీజేపీ అని చూసుకుంటే వెళ్ళిపోతారు. ఎవరు కూడా నిలబడరు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తే అంధకారమే. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఏ రోజైతే టీఆర్ఎస్ అని తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నప్పుడు నువ్వు మాట్లాడే అర్హత కూడా కోల్పోయినట్టే కేసీఆర్ గారు. ఎందుకంటే నువ్వు ఒక తెలంగాణ సెంటిమెంట్తో వచ్చిన పార్టీల కింద నువ్వు మాట్లాడిన వ్యక్తి ఈరోజు నీ స్వార్థం కోసం మళ్ళీ నేను దేశకీ నేత అవుతానని చెప్పి బీఆర్ఎస్ అని పెట్టినప్పుడు, సరే బీఆర్ఎస్ అని పెట్టినప్పుడు ఈరోజు కీరవాణి గారిని గురించి ఎలా మాట్లాడతావు? సో అధికారం ఉందా ఆయనకి? ఆ రైట్ కూడా లేదు. ఎప్పుడు ఎలా కావాలంటే అలా మార్చుకుంటాడు. ఆయన స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఏ రకంగా ఆయన అవకాశం తీసుకుంటుంటాడు.